కూరగాయల వాడి దగ్గర పళ్ళవాడి దగ్గర బేరం వాడద్దు. మీకు ఓపుకుంటే ఏసీ హోటల్కి వెళ్ళి బేరం వాడండి. అక్కడ వద్దండి. కూరగాయలు అలా ముసలావిడ గతి లేక అమ్ముకుంటుంది. అది పట్టుకొస్తే 2 వంకాయలు ఎక్కువ ఇచ్చుకో సాగదీత. ఇక్కడ చచ్చిపోయింది. అందులో పుచ్చు వంకాయలు ఉంటాయమ్మా, సగం వంకాయలు పోతాయి. దాని నెత్తి మీద ఉన్నదో 10 కేజీలు, అందులో 3 కేజీలు పోతాయి. ఆ 7 కేజీల్లో దానికి వచ్చే సొమ్ము ఎంత? అది చెప్పిన రేటుకు పుచ్చుకోవాలి ముందు, అంతే. కూరగాయల దగ్గరను పళ్ళ దుకాణం దగ్గర బేరవాకూడదండి, చాలా తప్పది. ఏదో పాత పేపర్లు అమ్ముకునే దరిద్రపు మేళాలు కూడా ఉన్నారు ప్రపంచంలో. పాత పేపర్లు దానం ఇచ్చేయాలి, అమ్ముకోవడం ఏంటంటే నికృష్ట పని. అదే చదివేసాం పేపర్, అదేదో అయిపోయింది, ఎవరికో ఇచ్చేయాలి. అవి కూడా కూర్చుని చిల్లరకోటి చిట్టెమ్మలో ఇక్కడ కూర్చుని ఇక్కడ తక్కడ సరిగ్గా చూసు. అబ్బా ఎంత ధర్మకాట! సుప్రీంకోర్టు జడ్జి పనికిరాడు ఇక్కడ. ఇంత చేస్తే వచ్చేది 30 రూపాయలు 40 రూపాయలు. ఏం చేసుకుంటావమ్మా? అదే వచ్చిన వాడిని పట్టుకెళ్ళిపోవాయి అంటే నీ కాళ్ళకి దండం పెట్టి పట్టుకెళ్ళిపోయి ఆ ఉన్న గూడు కూడా శుభ్రంగా తుడిచేస్తాడు. అది దానం. ఆ మాత్రం కూడా దానం వేయలేము. పాత బట్టలు దానం వేయలేము, పాత పేపర్లు దానం వేయలేము, పాత వస్తువులు కూడా అమ్మేయడమే.